కి స్వాగతం. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోబాక. అందరికీ నమస్కారం అన్న. గత కొద్ది రోజులుగా గత 1.5 సంవత్సరంగా జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సమానులైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా నిన్నటి రోజు నుంచి మొన్నటి నుంచి మా గిరిజన నాయకులు, మాకు మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా ఎన్నో ఒత్తిళ్లకు ఫోన్లు, ప్రోగ్రాం కార్డు ఉంటే ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఫోన్లు రింగ్ అవుతా ఉన్నాయి. అయినా కూడా కొంతమందికి అధికార పార్టీలో పదవులు కూడా ఉన్నాయి. అయినా కూడా మా జాతి బిడ్డ ఇబ్బందుల్లో ఉంది అని మాకు అండగా నిలబడినటువంటి ప్రతి గిరిజన నేతకు పాదాభివందనం చేస్తా ఉన్నా. ఈరోజు నేను చాలా గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నా. నా జీవితానికి, నా జీవిత సార్థకతకు ఇది చాలు అని చెప్పి ఎంతో మంది నెల్లూరు నుంచి కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఫోన్లు చేస్తా ఉన్నారు. మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ముందుకు సాగు, ఏమైతే అది అవుతుందని చెప్పి నాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా. గత 1.5 సంవత్సరంగా నగర మేయర్ నా సతీష్మణి, నగర మేయర్ గారు శ్రవంతి గారి మీద జరుగుతున్నటువంటి, నా మీద జరుగుతున్నటువంటి వాట్సాప్ల్లో, ఫోనుల్లో ఒత్తిళ్ళు మీ అందరికీ కూడా తెలిసిందే. నగర ప్రజలందరికీ తెలుసు, అధికార పార్టీ నాయకులకు తెలుసు. మేము వారికి స్వయంగా విన్నవించున్నాం. మా గిరిజన నాయకులు స్వయంగా విన్నవించున్నారు, అందరికీ కూడా తెలుసు. అయితే ఆ రోజు వాళ్ళందరూ కూడా మా మీద సానుకూలంగా స్పందించారు. కొంతవరకు ఆ ఒత్తిళ్లు తగ్గాయి కొద్ది రోజుల పాటు. మళ్ళీ మీరందరూ వాట్సాప్లో చూస్తూనే ఉంటారు, అన్నీ పెడుతూనే ఉన్నారు. కానీ అన్నీ భరించాం. ఎక్కడా కూడా కనీసం పల్లెత్తు మాట ఎక్కడా అనలా. కేవలం 13 సంవత్సరాలు నేను ఊడిగం చేశాను నీ దగ్గర. 13 సంవత్సరాలు ఉన్నాననే ఒకే కృతజ్ఞతతో ఎక్కడా కూడా మీడియా ముందుకు కానీ ఏ రోజు మాట్లాడలేదు గత 1.5 సంవత్సరంగా. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన వాట్సాప్లో చూశారు. దయచేసి అన్నిదా భావించొద్దు. మేము సంఘటన జరిగినప్పుడు అందరికీ తెలియజేయలేనటువంటి పరిస్థితి. నేను మేయర్ గారు బయలుదేరాం, డ్రైవర్లు అందుబాటులో లేరు. నేనే డ్రైవింగ్ చేసుకుంటూ మేయర్ గారిని తీసుకుని పోవడం జరిగింది. దానివల్ల అందరికీ ఇంటిమేషన్ ఇవ్వలేకపోయాము. అయితే అందరికీ తెలిసినటువంటి విషయం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాష్టికం, అరాచకం ప్రతి ఒక్కరికి తెలుసు. రహీం గారు, మన పత్రికా సోదరులు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎంపీడీఓ సరళ గారు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకుడు మాతంగి కృష్ణ, ఇదే సిరాజ్ ఉన్నటువంటి భుజముజు నెల్లూరు ప్రాంతం, మాతంగి కృష్ణని తరిమి కొట్టి నా పరిస్థితి ఆ రోజు ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ తెలుసు. కేసులు పెట్టారు. మాతంగి కృష్ణ ఏ విధంగా స్పందించాడో ఆ రోజు అందరికీ తెలుసు. అదేవిధంగా మీ దగ్గర కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర దాదాపు 12 సంవత్సరాల పాటు మీ పిఏగా, వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి
విష్ణువర్ధన్ రెడ్డిని నీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏ విధంగా చంపించాలని చూశాడో ఆ రోజు ఎస్పీ గారే సాక్ష్యం. ఎస్పీ గారు వాకింగ్కి రాకపోయింటే ఈ రోజు విష్ణువర్ధన్ రెడ్డి లేడు. అదే విధంగా మాజీ కార్పొరేటర్, దయచేసి వీరందరి పేర్లు వారి అనుమతి లేకుండా చెప్తున్నా, దయచేసి అన్నిదా భావించవద్దు అని చెప్తున్నా. మాజీ కార్పొరేటర్ తురకా సూర్య మీద ఏ విధంగా దాడి జరిగిందో అందరికీ తెలుసు. అదేవిధంగా మొన్నది తురకా సూరి గారి మీద, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సగం ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి దాష్టికాలు. నిన్న 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ, ఈ పరిస్థితి ఏమేమైందో అందరికీ తెలుసు. మీడియాలో చెప్పాడు, మళ్ళీ 2 రోజులకి బెదిరించి మళ్ళీ అతని చేత ఏం చెప్పించారో మన మీడియా సోదరులందరికీ తెలుసు. ఇవన్నీ కూడా బయటపడినటువంటి విషయాలు. లోపల ఎన్ని జరిగాయో, ఎంతమంది హతమయ్యారో, ఈ హత్య రాజకీయాలకి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య రాజకీయాలకి ఎంతమంది హతమయ్యారో లెక్కలేదు. ఎంతమంది పొదుపు మహిళలు, మీ సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అరాచకాలకి ఎంతమంది పొదుపు మహిళలు జీవితాలు అన్యాయం అయిపోయాయో లెక్కలేదు. వాళ్ళని హిజ్రాల చేత, అన్యం పుణ్యం ఎరుగని హిజ్రాల చేత మాయ మాటలు చెప్పి కొట్టించినటువంటి పరిస్థితి, పొదుపు మహిళని ఇళ్లకు పంపించి కొట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం. ఇది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం. ఇవన్నీ కూడా బయట అందరికీ తెలిసిన విషయాలు. నాకు తెలుసు వీళ్ళు చేసే అరాచకాలు అన్ని ఇంటి కాదు, మీ అందరికీ కూడా తెలుసు. అయితే రహీం గారు, ఎంపీడీఓ సరళ గారు, తిరుమల నాయుడు ఇష్యూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం అయిందో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. ఈరోజు మేయర్ స్రవంతి గారు జయవర్ధన్, మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం. వాళ్ళ దాష్టికానికి బలి కాబోతున్నాం. సిద్ధంగా ఉన్నాం. బలి కావడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. మీ తమ్ముడు మేము అవినీతి పరులమా? ఈ పత్రికా విలేకరులు మనస్సాక్షిగా ఆలోచించండి. 53 మంది కార్పొరేటర్లు, 54 మంది అంతకు ముందు ఉన్నటువంటి ఖలీల్ బాయ్తో సహా మనస్సాక్షికి తెలుసు. ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు, జనసేన పార్టీ నాయకులకు తెలుసు, నెల్లూరు నగర ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు. మేము అవినీతి పరులమా?